కర్నూలు జిల్లాకి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఏదైతే మా పర్యవేక్షణలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ని ఒకసారి ఉదయం నుంచి రివ్యూ చేసుకోవడం జరిగింది. అలాగే కొన్ని ఇసుక రీచెస్ కూడా సందర్శించాం. ఇప్పుడే పార్టీ కార్యాలయానికి వచ్చి మరి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో కూడా ఒకసారి కలుసుకోవాలని ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ గారికి, అలాగే శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి గారు, అలాగే సోమశెట్టి గారు, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ. సోలార్ సంస్థలు వస్తూ ఉన్నాయి. అలాగే మొన్ననే అనంతపురంలో పుట్టపర్తిలో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రక్షణ మంత్రి గారు ఒక డిఫెన్స్కి సంబంధించినటువంటి దగ్గర 1,00,000 కోట్ల పెట్టుబడితో ఇవాళ యుద్ధ విమానాలు తయారు చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి రిలేటెడ్గా పెద్ద ఎత్తున సంస్థలు అక్కడ రాబోతూ ఉన్నాయి. అలాగే ఉత్తరాంధ్ర చూసుకున్నట్టయితే గూగుల్ లాంటి డేటా సెంటర్లు కానీ, అలాగే ఆర్సిలర్ మెటల్ ఒక స్టీల్ ప్లాంట్ కానీ, ఇవన్నీ కూడా వస్తూ ఉంటే ఇవాళ కుట్రలకు దిగుతూ ఉన్నారు. నిన్ననే చూసాం ఛార్జ్ షీట్లో కూడా ఏదైతే ఈరోజు కల్తీ మద్యం స్కామ్ చేయడానికి ప్రభుత్వం మీదే ఆ బురద జల్లడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసి సాక్షాత్తు జోగి రమేష్తో ములకల చెరువులో, అలాగే ఇబ్రహీంపట్నం దగ్గర వాళ్ళు చేసినటువంటి కుట్ర మొత్తం డీటెయిల్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో క్లియర్గా వాళ్ళు సాక్ష్యాలతో సహా చూపించారు. అంటే వాళ్ళ యొక్క విధానం ఏంటనేది ఒకసారి మనం అందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం. అలాగే కులాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మతాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు పాస్టర్ ప్రవీణ్. మనం చూసాం కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తే వాస్తవ విషయాలన్నీ కూడా మొత్తం బయట తీసుకొచ్చి చూపించాం. ఇదే కాదు, మరి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి వ్యక్తి హత్యల గురించి ఈరోజు ప్రెస్ మీట్లో చూపిస్తూ ఉన్నాడు. నువ్వు ఎన్ని అబద్ధపు పూటకపు కథలు చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు మీరు చేసినటువంటి ఎస్సీల మీద దాడులు, ఒక దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యం మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్గా ఉంటే హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చింది వాస్తవం కాదా? ఇవాళ సాక్షుల్ని భయపెడతా ఉంటే కోర్టు బెయిల్ రద్దు చేసింది వాస్తవం కాదా? అలాగే ఒక మాస్క్ అడిగిన పాపానికి